నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వేములవాడలో మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన విప్ పాల్ శ్రీనివాస్. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కామినేట్ ప్రచారం, బీజేపీ ఓటమి లక్ష్యంగా నేతల వ్యూహం. ఆకట్టుకుంటున్న రైలు బడి, వినూత్న థీమ్తో పెరిగిన విద్యార్థుల సంఖ్య. కరీంనగర్లో సీఎం రేవంత్ సభ, భారీగా తరలివచ్చిన జనం. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లో సోమవారం సాయంత్రం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సభకు భారీగా జనం తరలివచ్చారు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రచార సభలో సీఎం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 55,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, ప్రైవేట్ రంగంలో లక్షలాది పెట్టుబడులు సాధించినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు నిరంతరం కృషి చేసినట్టు తెలిపారు. ఈ సభకు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అది వాళ్ళ చరిత్ర. ఇవాళ ఒక్క రైతు దగ్గర నన్ను తుట్టి తీసినామా మేము? ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కళ్ళాల్లోనే కుప్పలకా నుంచే పంటలు కొని 3 రోజుల్లోనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిధులు మీ రైతుల ఖాతాలో వేసిన మాట నిజం కాదా? ఇవాళ రైతులు నేను అడుగుతున్నా, మీ పంటకు గిట్టుబాటు ధరనే కాదు, మీ పంటకు బోనస్ ఇచ్చిన నాకోటేస్తారా, లేకపోతే ఊరేసుకుంటే ఊరేసుకోమని అని మాటలు విని మీరు ఎవరికైనా ఓటేస్తారా? ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నా రైతాంగ సోదరులను నేను అడుగుతున్నా. ఇవాళ కట్టిన కాళేశ్వరం 1,00,000 కోట్లు కట్టుబెట్టి 10 మందులు పందిరేస్తే కుక్కతో తగిలి కూలిపోయిందంటే వెనకటికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కట్టుడేందో కూలుడేందో 3 ఏళ్ళ ఈ విచిత్రం ఎప్పుడైనా విన్నారా, చూసిందా అని నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మిత్రులను. అట్లాంటి దుర్మార్గుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏం పాపం చేసిన మన కాంగ్రెస్ ను ఓడగొట్టమంటున్నావు? 10 ఏళ్ళు చేసిన నువ్వు దుర్మార్గాలు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ చేసిన నిర్లక్ష్యం ఇవాళ మమ్మల్ని 10 నెలల్లోనే ఏమి చేయలేదని ఎట్లా అంటారని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజాన్ని 200 యూనిట్ల పేదల ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామా లేదా? రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? 10 లక్షల రూపాయల రాత్రి ఆరోగ్యశ్రీ మీకు ఇస్తున్నామా లేదా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసింది మేము కాదా? 500 రూపాయల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది కాదా అని నేను ఈ మిత్రులను అడుగుతున్నా. ఇదే కాదు మిత్రులారా, 55,163 ఉద్యోగాలను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మొదటి సంవత్సరంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యలేదు. నేను సవాలు విసురుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఉద్యోగాలు ఇస్తే మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. వీళ్ళు ఏ రకంగా ఉంటే సందట్లో సడేమయ్యేలాక సంజయ్ బయలుదేరాడు. మిత్రుడు ఇల్లుకి పక్కనే అనుకుంటా. మా పొన్నమును మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చింది. 2009లో పొన్నమును మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి, మా నాయకత్వానికి కూడా మా 4 కోట్ల ప్రజల కోరిక ఇది తెలంగాణ ఇచ్చి తీరవలసిందని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డారు. మరి సంజయ్ 2 సార్లు ఎంపీ అయిన ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన సిల్లి గవర్నర్లు వచ్చిందా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు అని అడుగుతున్నా. ఉత్త చేతులతోని చేతులు ఉప్పుతో వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు? హైదరాబాద్కు మెట్రో తెచ్చినవా? మూసీ నదికి నీళ్లు తెచ్చినవా? నిధులు తెచ్చినవా? లేకపోతే సమ్మక్క సాగర్కు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? సీతారామ ప్రాజెక్టుకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా? లేకపోతే నిధులు తీసుకొచ్చినవా? ఏమి తీసుకొచ్చినావు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా. ఏమి లేదు కానీ 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చి 8 అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ, నేను చిన్న బీసీని అంటాడు. ఓకే, అదేమి వేలే. పోనీ బీసీల లెక్కలన్నీ తేల్చినారా? పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి 100 ఏళ్ళు 1931లో తెల్లబడలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే 2025 వరకు దాదాపు 100 సంవత్సరాల బలైన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు లేరు. మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే, మీ సోదరుడు రేవంత్ రెడ్డి
లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటుడు. ఎందుకు ఓడగొట్టాలనా? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు ఓడగొట్టాలనా? బీసీ లెక్కలు ఎందుకు తేల్చినా నేను? నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు, లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను, మా మిత్రుడు భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కగా లెక్క తేల్చి బీసీలు 56.33% ఉందని నేను సవాలు విసిరినారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆలయ పోలీసు అధికారులతో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రం నలుమూల నుండి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని వారిని ఆదేశించారు. జాతరకు వచ్చే ప్రతి భక్తుడు సంతృప్తిగా స్వామివారి దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో వినోద్కి సూచించారు. ధర్మగుండం, కోడెకట్టు క్యూ, బ్రేక్ లైన్, కళ్యాణకట్ట, పార్కింగ్ ప్లేస్ పరిశీలించిన ఆది శ్రీనివాస్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. 27న పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ జరగనున్నందున పోలింగ్ విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం కరీంనగర్ కలెక్టరేట్ లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పలువురు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ పూర్తి అయ్యేంత వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటింగ్ వివరాలను డిఆర్డీఓ నోడల్ ఆఫీసర్ శ్రీధర్ అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ జీడీ శ్రీనివాసరావు, యాదగిరి, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. కాగా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పరిశీలించారు. అధికారులను అడిగి పలు వివరాలను తెలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కొడిమియాల మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తిపై దాడికి దిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన హరీష్ తన ఇంటి ఎదురుగా ఉన్న మహిళతో వారం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వెళ్లి పరిస్థితి వివరించగా ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు పోలీసులు. కాగా హరీష్ సోదరుడు మహేష్ పైన అమ్మాయి తరపు బంధువులు ఇనుపరాడుతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇష్టం వచ్చినట్టు దాడి చేసి కుచ్చిరు ఇంపదంతా ఇంకో పైప్తో వచ్చిరు. నాకు సడన్గా మా చిన్న తమ్ముని కొట్టారు. నేను మా మామ మీద లేచిరు, మా నాన్న మీద లేచి, మా బాబాయ్ అంతా దొరకకపోతే నన్ను ఘోరంగా ఎదురు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఐ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి అధ్యక్షతన ప్రజా సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. దీనికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నిరుద్యోగ నిర్మూలన కోసం, అన్ని రంగాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధన కోసం తాను కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికలప్పుడు మాత్రమే కనబడతారని, ఎన్నికల గెలుపు కోసం ఎన్ని అడ్డదారులను తొక్కుతారన్నారు. నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించడమే లక్ష్యంగా సిపిఐ శ్రేణులతో పాటు ప్రజా సంఘాలు పట్టుదలతో పనిచేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల సమ్మయ్య, ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు, కౌన్సిల్ సభ్యులు పంజాల శ్రీనివాస్, అందే చిన్నస్వామి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భువనగిరి మహేందర్ పాల్గొన్నారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం తమ పార్టీ ప్రచారం చేస్తుందన్నారు సిపిఎం నగర కార్యదర్శి గుడికందెల సత్యం. కరీంనగర్, కోతిరాంపూర్, ముకుందలాల్ మిశ్రా భవన్ లో ఆ పార్టీ నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని ఓడించాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది శూన్యమన్నారు. నరేందర్ రెడ్డి గెలుపుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, మేధావులను, గ్రాడ్యుయేట్లను కలిసి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యురాలు కోనేటి నాగమణి, నగర కమిటీ సభ్యులు గాజుల కనకరాజు, వట్టి జగదీష్, వినయ్, చేని రోజా పాల్గొన్నారు. అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సిపిఎం సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి కూడా గెలిపించాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీగా మేధావులకు, గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు ఈ ఉమ్మడి 4 జిల్లాలలో. అలాగే
మన కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉమ్మడి 4 జిల్లాలకు కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకురావడంలో కూడా బీజేపీ ఎంపీలు బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు. విద్యా వ్యవస్థ గురించి తెలియని అంజిరెడ్డి నరేందర్ రెడ్డి ఎందుకు పోటీలో ఉన్నారని ప్రశ్నించారు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. కరీంనగర్ పూలే మైదానంలో పట్టభద్రుల నియోజకవర్గ సింహ గర్జనకు ఆయన హాజరై మాట్లాడారు. జాతీయ పార్టీ అభ్యర్థులైన ఆ ఇద్దరు వారి సంపాదనలో నిరుద్యోగుల కోసం ఏమైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వారి సంపాదనలో 50% నిరుద్యోగులు పట్టభద్రుల కోసం ఖర్చు చేస్తామని బాండ్ పేపర్ రాసి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పబోతున్నాయని సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ ముకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి గెలుపుతోనే బీసీల రాజ్యాధికారం సాధ్యమవుతున్నారు. అంతకుముందు నగరంలో కార్యకర్తలు ర్యాలీగా సర్కస్ గ్రౌండ్కి చేరుకున్నారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్, నాయకులు విఠల్, మహిపాల్ యాదవ్, నిషాని రామచంద్రరెడ్డి పాల్గొన్నారు. 100లో ఒకరు కూడా పాజిటివ్ చెప్పలేదట నరేందర్ రెడ్డి గురించి. ఇంకెక్కడి ఎన్నిక ఇంకా అవసరమా ఎన్నిక? ఇక్కడి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేస్తున్నటువంటి మా ఇంటెలిజెన్స్ మిత్రులందరికీ a very good evening to everyone. విఘ్నత విచక్షణ ఉంటుంది కదా ప్రతి వ్యక్తికి. ప్రసన్న హరికృష్ణ బొమ్మను పక్కన పెట్టుకోర్రి, నరేందర్ రెడ్డి అంజిరెడ్డి బొమ్మలు పక్కన పెట్టుకోర్రి. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బలమైన బీసీ అభ్యర్థులు గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు బీసీ సంఘాల జేఏసీ ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో బీసీ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కన్వీనర్ కొత్త లక్ష్మణ్, తెలంగాణ విఠల్, మైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రసన్న హరికృష్ణ గెలిపించుకోవాలని కోరారు. జనాభాలో 50% కన్నా ఎక్కువ జనాభా ఉన్న బీసీలు తమ ఓటు తమకు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. అన్న మనం 60% పైగా బీసీలం ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ పార్టీలలో ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, ఎంబీసీలను సెల్లులలో వేసి బంధిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈ భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీలను సెల్లుల్లో వేసి బంధిస్తున్నాయంటే ఈ పార్టీలేవి మనవి కావు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నాయి. కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఓ పట్టభద్రులారా, చదువుకున్న మేధావులారా, ఓ విద్యావేత్తలారా, టీచర్లారా, మీరు ఓటుని అమ్ముకోకండి, ఓటుని నమ్ముకోండి. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకి పునాది పడుతుంది. ఇలా మేము ముఖ్యంగా తెలంగాణ నిరుద్యోగులకు ఎవరు ఎక్కువ న్యాయం చేసినారు, తెలంగాణ నిరుద్యోగులకు ఉన్న అభ్యర్థులలో పట్టభద్రులలో ఎవరు ఎక్కువ న్యాయం చేసినారంటే మరి మొత్తం ఎంక్వైరీ చేస్తే దాంట్లో ప్రసన్న హరికృష్ణ గారు ₹1 కోచింగ్ ఇచ్చిండు. 13 సబ్జెక్టులు, 13 మంది టీచర్లను పెట్టి ఒకటే రూపాయి పెట్టి ఆన్లైన్ యాప్ ద్వారా దాదాపు 5 లక్షల మందికి 10. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటలో పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, పండితులు స్వామి పెళ్లి తందులు శాస్త్రోక్తంగా నిర్వహించగా గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వేడుకను తిలకించారు. ఈ నెల 16న ప్రారంభమైన ఆలయ వార్షిక ఉత్సవాలు 24 వరకు కొనసాగాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ వేడుక అత్యంత కన్నుల పండుగగా జరిగింది. రైలు సదుపాయమే లేని జిల్లా ఇది. కానీ ఆ జిల్లాను ఓ మారుమూల ప్రాంతానికి రైలు వచ్చాగింది. ఇది సాధారణ రైలు కాదండోయ్,
పట్టాలు లేకుండానే వచ్చిన ట్రైన్. ఈ ట్రైన్లోనే విద్యార్థులు ప్రతిరోజు తరగతులకు హాజరవుతున్నారు. పట్టాలు లేకుండా రైలు ఇదేలా సాధ్యమనుకుంటున్నారా? ఎలాగో చూడాలంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలం కందికట్కూరు గ్రామం వెళ్లాల్సిందే. ఇది చూడడానికి రైలు మాదిరిగానే ఉంటుంది, కానీ స్కూల్. ఇక్కడ పిల్లలు ఉదయం 8 అయిందంటేనే ఆ రైలు పెట్ల ఎక్కేందుకు పరుగులు పెడతారు. అందులోనే చదువుల ప్రయాణం సాగిస్తారు. ఇక ఇంటర్వెల్ సమయంలో ప్లాట్ఫామ్ పైకి వచ్చి సరదాగా గడుపుతారు. కంపార్ట్మెంట్ లో అటు ఇటు చక్కర్లు కొడతారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ కూడా భోగి లాంటి గదుల్లోనే ఉంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలోని కందికట్కూరు ప్రాథమిక పాఠశాలనే ఈ విద్యార్థుల చదువుల బండి. ఏం చేయాలని ఆలోచించి సార్ గారి చొరవతో, తర్వాత మా యొక్క కమిటీ అంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క చైర్మన్ గారి, సభ్యులు గారి చొరవతో, గ్రామస్తుల సహకారంతో ఇక్కడ రైలు బడి పెయింటింగ్ అంటే రైలు బడి థీముతో పెయింటింగ్ వేయించడం జరిగింది. ఇప్పుడు పిల్లలు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎందుకు ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళ పాఠశాల గురించి వాళ్ళు గర్వపడుతున్నారు. మీరే చూడొచ్చు, అన్ని రకరకాల బొమ్మలు, ఆడుకునే ఆనందంగా ఉండే పిల్లలు. తర్వాత లోపల క్లాస్ రూమ్లో గమనించినట్టయితే రకరకాల అభ్యాసానికి సంబంధించినటువంటి అంశాలని అందులో పెయింటింగ్గా అవి ఎప్పటికీ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి. అది భాషలో కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్గా కావచ్చు, ఇంకే విధంగానైనా ఉపయోగపడతాయి. ఈ చుక్ బడి అందరి మన్ననలు పొందుతోంది. పాఠశాలలో పిల్లల అభిరుచి మేరకు ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం, గ్రామస్తుల ఓ వినూత్న ఆలోచనతో రైలును పోల్చి ఉండేలా పెయింటింగ్ వేయించారు. స్కూలుకు రైలు బండి ఆకారంతో పెయింటింగ్ వేయడం వల్ల పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ఆకర్షణీయమైన బొమ్మలు వేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు వచ్చేలా దృష్టి మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు పాఠశాల అనే ఆలోచన రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు రైల్వే స్టేషన్ మాదిరిగా బడిని తీర్చిదిద్దారు. My name is Shyam Kumar Nyata. I am studying 3rd class. I am a student of MPPS Kandikatkar SC Colony. ఇంకా స్కూల్ బాగుంది, కలర్లు కూడా బాగున్నాయి. బడి వేసారు, రోజు స్కూల్ రాబుద్ది అవుతుంది. పెయింటింగ్ చూసి కట్కూర్ SC Colony. I am studying 5th class. My school is colorful and beautiful. బడి పెయింట్ వేశారు, చాలా బాగుంది. సాలరీ అయితే చదువు బాగా చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్ కన్నా చాలా బాగుంది. ఒకప్పుడు ఈ ప్రాథమిక పాఠశాల పాత భవనంలో ఉండేది. విద్యార్థులను ఈ పాఠశాలకు పంపించేందుకు పిల్లల తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. అందుకే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు కొత్త ఆలోచన చేశారు. పాఠశాల మొత్తం రైలు పెట్టేలా మార్చి ఇంజన్, ప్లాట్ఫామ్ సహా పాఠశాలకు కొత్త స్వరూపం తీసుకొచ్చారు. ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తే అది నిజమైన రైలు బండి అనుకునేంతలా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు ఇక్కడ చదువుకునేందుకు పిల్లలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పద్యాలు కూడా నేర్పారు. పాఠశాల MPPS కందికట్కూర్ SC కాలనీ. అయితే మా పాఠశాలలో ఏంటంటే స్ట్రెంత్ పెంచాలి నెక్స్ట్ ఇయర్, అంటే మేము మొన్ననే జూలై 1కే మేము రావడం జరిగింది. రావడంతోనే మాకు ఈ 6 నెలల్లో మేము ఈ స్కూల్ను ఎట్లన్నా చేసి డెవలప్ చేయాలి, ఏ విధంగానైనా ఇక్కడ స్ట్రెంత్ అనేది పెంచాలి. ఒక స్కూల్ను దీన్ని ఈ స్కూల్కి పెయింటింగ్ వేయాలి, అంటే థీమ్ పెయింటింగ్. ఏదైనా ఒక పిల్లలకు అట్రాక్షన్గా ఉండాలని ఏదైనా ఒక థీమ్తో వేయించాలనే ఉద్దేశం కొద్దీ దీనికి ట్రైన్, అంటే దీనికి సూట్ అయ్యేటువంటి ట్రైన్ థీమ్తో వేయించడం జరిగింది, పెయింటింగ్ వేయించడం జరిగింది. అయితే ఈ పెయింటింగ్ మరి ఎలా వేయించాలి అని మేమేం చేశామంటే మా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో మేము తీసుకున్నటువంటి తీర్మానానికి అనుగుణంగా పెద్దల, అంటే ఈ కందికట్కూరు విలేజ్ యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారాలతో దీన్ని మనం పూర్తి చేద్దామని అనుకొని మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మా పాఠశాలలో అదొకటే కాకుండా మేము రకరకాల వినూత్న కార్యక్రమాలు అనేటివి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి అంటే ప్రైవేట్ స్కూళ్ళనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి విద్యను అందించాలి, ఇంగ్లీష్ మీడియంలో బోధించాలి. ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ మేము అది డెవలప్ చేయాలనే ఉద్దేశం కొద్దీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ డే అనేది ఒక రోజు అంటే చదువుతున్నారు అనేది వాళ్ళు. ఇలాంటి ఆలోచనలతోనే విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారని, ఈ వాతావరణంలో ఉపాధ్యాయులు చదువు చెబుతూ ఆదర్శవంతంగా నిలుస్తున్నారని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. సాధారణంగా చదువులు ఒత్తిడి నుండి బయటపడేందుకు విహారయాత్రలకు పిల్లలను తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ స్కూల్ రైలు రూపంలో నిత్యం విహారయాత్రగా భావిస్తూ ఆనందం పొందుతున్నారు విద్యార్థులు. ఈ ట్రైన్ మోడల్ స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేములవాడ
విజయవాడలో మహాశివరాత్రికి భారీగా ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన విప్ పాల్ శ్రీనివాస్. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కామినేట్ ప్రచారం, బీజేపీ ఓటమి లక్ష్యంగా నేతల వ్యూహం. ఆకట్టుకుంటున్న రైలు బడి, వినూత్న థీమ్తో పెరిగిన విద్యార్థుల సంఖ్య. కరీంనగర్లో సీఎం రేవంత్ సభ, భారీగా తరలి వచ్చిన జనం. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు.